హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కొన్నెత్ర. ఈరోజు మన వీడియోలో హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మన లాస్ట్ వీడియోస్ అయితే లైక్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ గురించి అండ్ లైక్ డేటా గురించి ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ అయితే చేసాం అన్నమాట. ఒకవేళ ఇవి చూడకపోతే చూడండి, ఓకేనా. సో అవి చాలా ఇంపార్టెంట్. అదే వాటిలో మనకి లైక్ డేటా క్లీన్ చేయడానికి చాలా యూస్ఫుల్ అయ్యేది మిస్సింగ్ డేటా అన్నమాట. ఇది హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా. ఎందుకంటే లైక్ ఒక టెక్స్ట్ చెప్తా చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. సో ఆ, మీరు ఒక బ్యాంక్కి వెళ్ళారండి. ఓకే, ఒక బ్యాంక్కి వెళ్ళారు. మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఒక ఫిలప్ ఫామ్ ఇస్తారు. ఫిలప్ ఫామ్ ఇస్తారు అనమాట. ఫిలప్ చేసి ఒక ఫామ్ ఇస్తారు. ఫిల్ చేసే ఫామ్ ఇచ్చినప్పుడు ఏదైనా సరే, మీరు ఒక ఏటీఎం కార్డుకి కానీ, ఒక బ్యాంక్ అకౌంట్కి కానీ, లేకపోతే ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి ఫామ్స్ అయితే ఇస్తారు. ఏదన్నా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా దేనికైనా. సో ఈ ఫామ్ని మీరు ఫిల్ చేయమంటారు. ఈ ఫామ్లో మీకు మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. నేమ్ ఉండొచ్చు, ఓకే, నెంబర్ ఉండొచ్చు, లేకపోతే అడ్రస్ ఉండొచ్చు, ఆ, లేకపోతే జా లైక్ జాయింట్ అకౌంటా లేకపోతే సింగిల్ అకౌంటా అని చెప్పి ఉండొచ్చు. జాయింట్ or సింగిల్ అకౌంట్ అని ఉండొచ్చు. లేకపోతే లైక్ మీకు ఇలా కూడా ఉండొచ్చు కదా, కొన్ని కొన్ని ఏటీఎం కార్డ్స్ కావాలా వద్దా అని చెప్పి ఇలాంటివి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ ఫామ్ అంతా ఫిల్అప్ చేస్తాం. సో ఇక్కడ మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ అయితే మనకు ఎదురవుతారు. ఎలా అంటే, సపోజ్ పర్సన్ 1 ఉన్నాడు అనుకోండి. తను ఏం చేస్తాడంటే అన్ని ఫిలప్ చేస్తాడు, డేటా అంతా ఫిలప్ చేసేస్తాడు. ఓకే, హీ విల్ ఫిలప్ ఆల్ ద డేటా, మొత్తం ఫిలప్ చేస్తాడు. ఎందుకంటే లైక్ తను ఇచ్చిన థింగ్స్ని మాత్రం ఫిలప్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట, మొత్తం ఫిలప్ చేసి. కొంతమంది ఉంటారు, కొంతమంది పర్సన్ 2 అంటే కొంచెం సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఎగరగొడతా ఉంటారు. ఆ నెంబరా నేను ఎందుకు ఇవ్వాలి, ఆ అడ్రస్ అమ్మ మా ఇంటికి వస్తారేమో అట్లా. సో ఇలాంటి వాటిని పెట్టుకొని భయం పెట్టుకొని కొంతమంది భయం పెట్టుకుంటే, కొంతమంది ఎందుకులే మనం ఇవ్వటం ఎందుకులే అని చెప్పి వదిలేసి ఇలా టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా. సో అలా కొంచెం డేటా అయితే మిస్ చేస్తారు. సో ఇలాంటి డేటా మిస్ అయినప్పుడు మనకేంది, లైక్ వీళ్ళ మీద అనాలిసిస్ చేయాలన్నప్పుడు చాలా కష్టం అయిపోతుంది. ఓకే, చాలా కష్టం అయిపోతుంది అన్నమాట. సో అలాంటి డేటాని మనం ఎలా యూజ్ చేసుకోవాలి కదా, ఎలా అయినా వాళ్ళని. ఒకవేళ మీ మిస్సింగ్ డేటా ఉందనుకోండి, మీ డేటా బేస్ మొత్తం ఒక 10,000 రోస్ ఉన్నాయి. 10,000 రోస్ ఉన్నాయి అనుకోండి సపోజ్. ఒక 10,000 రోస్ ఉన్నాయి. 10,000 రోస్లో మీరు ఒక 3,000 రోస్, 3,000 రోస్ ఎలా ఉన్నాయంటే ఇలా మిస్సింగ్ డేటా ఉంది అంటే 100%లో 30% మిస్సింగ్ డేటా ఉంది. 100%లో 30% మిస్సింగ్ డేటా ఉంది. సో ఇంత డేటా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కాలం గురించి ఆలోచించాలా, ఉంచాలా తీసేయాలా అనే స్టేజ్లో ఆలోచించాలా. ఒకవేళ ఈ డేటా మన ప్రొడక్ట్ కాకపోతే క్లయింట్ ప్రొడక్ట్ అయితే క్లయింట్ అడిగి తీసేయటమో ఉంచటమో చేయాలన్నమాట. ఒకవేళ మీరు ఓన్లీ 1,000 పీపుల్స్ కానీ 500 పీపుల్స్ కానీ మిస్సింగ్ డేటా ఉందనుకోండి, అప్పుడు ఇది ఓన్లీ ఎంత పర్సెంట్ అయిందంటే 0.5% అయింది. ఓకే, జీరో జస్ట్ 5% అయింది అంతే. ఓకే, ఈ 10,000లో ఒక 5,000 అంటే లైక్ 500 అంటే ఒక 5% అయితే అంతే. 500, ఇది 500. ఓకే, 500 అంటే ఒక 5%. సో ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం కొన్ని టెక్నిక్స్ వాడొచ్చు. ఓకే, ఈ డేటాని మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. హ్యాండిల్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉండొచ్చు అండి. ఓకే, ఇక్కడ మీరు క్లయింట్ ప్రాజెక్ట్ ఉంటుంది, నార్మల్ మీ పర్సనల్ ప్రాజెక్ట్, సారీ, పర్సనల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే, క్లయింట్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు క్లయింట్ పర్మిషన్ ఉండాలి ప్రతి ఒక్కటి రియల్ టైంలో. మీకు పర్సనల్ ప్రాజెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు. ఓకే, సో ఇవైతే మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ మిస్సింగ్ డేటాని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, దట్ ఈస్ ద నెక్స్ట్ వర్క్. ఓకే, మన నెక్స్ట్ వర్క్. ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో వాట్ ఈస్ మిస్సింగ్ డేటా, ఇప్పుడే చెప్పిన మీకు మిస్సింగ్ డేటా అంటే ద ఫినామినన్ ఆఫ్ missing data refers to situation where some of the data points of or values in a data set are not available or an incomplete. అవి అవైలబుల్గా లేకపోవటం కానీ ఇన్కంప్లీట్గా ఉండటం కానీ, సో అది జరిగిద్ది అనమాట. సో దాన్నే మనం మిస్సింగ్ డేటా ఉంటాం. అవైలబిలిటీ లేకపోవటం ఏంటి, ఎవరో ఫిలప్ చేయకపోతేనే కదా అది ఇన్కంప్లీట్ కానీ అవైలబిలిటీ లేకపోయేది. లేకపోతే ఎవరైనా ఎంటర్ చేయకపోతేనే కదా, డేటా ఎంట్రింగ్ సరిగ్గా చేయకపోతేనే ఇలాంటి మన ఇష్యూస్ అయితే మనకి జనరేట్ అవుతాయి. మిస్సింగ్ డేటా క్యాన్ అక్కర్ ఫర్ వేరియస్ రీజన్స్, చాలా రీజన్స్కి అక్కర్ అయింది. సచ్ అన్ ఎక్విప్మెంట్ మాల్ఫాక్షన్. ఓకే, సపోజ్ మీ మీ డేటా తీసుకునే ఉంటుంది అనుకోండి. డేటా తీసుకునే లైక్ ఎలా అంటే మానిటరింగ్ మిషన్ ఉంది. సో సపోజ్ మీరు ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో ఫామ్ ఉంది, ఫామ్ ఫిల్అప్ చేయమని పంపించారు. పంపించినప్పుడు సడన్గా ఏదన్నా
ఇతనైతే ఫామ్ ఫిల్అప్ చేశాడు, బట్ సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చింది, డేటా అయితే ఎంటర్ అవ్వలేదు. సో దట్ ఈస్ సమ్ ఎర్రర్. హ్యూమన్ ఎర్రర్ అంటే మనం ఎర్రర్ లైక్ కావాలని ఇవ్వకపోవటం, లేకపోతే మర్చిపోయి ఇవ్వకపోవటం అనేది ఒకటి ఉంటుంది. నాన్ రెస్పాన్సివ్ ఇన్ సర్వీస్. సో రెస్పాన్స్ లేకపోవటం, డేటా కరప్షన్, డేటా ఎక్కడైనా మనకు మిస్ అయితే డేటా కరప్షన్ అయింది, ఓర్ డేటా ఎక్స్ట్రాక్షన్ ఇష్యూస్, ఓర్ కొన్ని సార్లు అయితే మనం డేటాను వేరే దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ లైక్ ఇప్పుడు మన కింద డేటా సెట్ ఉంది చూడండి. సో ఈ డేటా సెట్లో ఇక్కడ చూస్తే మీరు నాన్ అని ఉంది, NAN అని. సో ఇవేనండి మిస్సింగ్ వాల్యూస్. ఇలా నాన్ అని ఉన్నాయన్ని మిస్సింగ్ వాల్యూస్ అనమాట. సో ఇక్కడ మీకు చూస్తే ఫస్ట్ స్కోర్లో 2 నాన్ వాల్యూస్, సెకండ్ స్కోర్లో 1 నాన్ వాల్యూ, థర్డ్ స్కోర్లో ఒక నాన్ వాల్యూ. నాన్ అంటే నాట్ ఏ నెంబర్ అనమాట. ఓకే. ఓకే, అలా ఉంటాయి అనమాట. సో నెక్స్ట్, మిస్సింగ్ డేటా ఈజ్ రిప్రజెంట్ యాజ్ ఎ నంపై నాన్. ఇప్పుడు మీరు చూసిన నాన్ ఉంది కదా, అది నంపై నాన్ అనమాట. నంపై అంటే లైక్ పైథాన్లో ఒక లైబ్రరీ అండి, న్యూమరికల్ పైథాన్ లైబ్రరీ. సో దాంట్లో ఈ numpy.nan అనేది ఒక డేటా టైప్ అనమాట, విచ్ స్టాండ్స్ ఫర్ నాట్ ఎ నెంబర్. టైప్ ఇన్ బోత్ numpy అండ్ పాండాస్ డేటా ఫ్రేమ్. సో ఎలాంటి డేటా అయినా తీసుకోండి, numpy డేటా అయినా తీసుకోండి, పాండాస్ డేటా ఫ్రేమ్స్ అయినా తీసుకోండి. పాండాస్ అనేది కూడా ఒక లైబ్రరీ, డేటా ఫ్రేమ్ లైబ్రరీ. అది కూడా పైథాన్ డేటా ఫ్రేమ్ లైబ్రరీ అనమాట. ద numpy.nan వాల్యూస్ బిలాంగ్స్ టు ఫ్లోట్ డేటా టైప్. ఓకే. ఈ numpy.values ఉన్నాయి కదా, అవి ఫ్లోట్ డేటా టైప్స్ కి లైక్ వాటిని ఫ్లోట్ డేటా టైప్స్ అంటాం అనమాట. వెన్ అన్ అర్రే, లైక్ మనం ఇప్పుడు సపోజ్ టైప్ ఆఫ్ numpy.nan అని ప్రింట్ చేస్తే అది డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్ లాగా ప్రింట్ అయింది. వెన్ అన్ అర్రే కంటైన్స్ numpy.nan వాల్యూ, ఇట్స్ డేటా టైప్ ఈజ్ ఆటోమేటికల్లీ ఇన్ఫీరియర్ యాజ్ ఎ ఫ్లోట్. సో మీరు ఎప్పుడైనా ఎరేలో ఏదైనా numpy.nan వాల్యూ ప్రింట్ చేశారు అనుకోండి, అది ఫ్లోట్ వాల్యూ లా ప్రింట్ అయింది అనమాట, టు అకామిడేట్ ద ప్రజెన్స్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్. సో ఇవేంటంటే లైక్ ఈ నాన్ అనేది ఏంటంటే మనం మిస్సింగ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందండి. ఓకే. నాన్ అనేది ఏంటంటే మన మిస్సింగ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో మన సపోజ్ మన డేటా ఉందనుకోండి ఇట్లా. సో ఇది డేటా. ఈ డేటాని మనం మనకి ఒక పాండాస్లో రీడ్ చేసుకుంటాం అనమాట. సో ఇలా రీడ్ చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని వాల్యూస్ అయితే మిస్ అవుతాయి. ఓకే, ఇది హ్యూమన్ ఎర్రర్ ఏదో ఒకటి, దాన్ని నాట్ ఏ నెంబర్ అంటాం, నాట్ ఏ నెంబర్ అంటాం. సో దీన్ని టైప్ ప్రింట్ చేసినప్పుడు, టైప్ ఆఫ్ నాన్ అని ప్రింట్ చేసినప్పుడు ఇది ఎలా ప్రింట్ అయ్యింది అంటే ఫ్లోట్, నంపై ఫ్లోట్గా ప్రింట్ అయ్యింది. ఓకే, నంపై ఫ్లోట్గా ప్రింట్ అయ్యింది అనమాట. ఓకే. సో ఇది మిస్సింగ్ వాల్యూస్ని ఇలా మనం లైక్ యాడ్ చేసుకుంటాం అనమాట. ఇలా వీటితో మనం పెట్టుకుంటాం అనమాట. మిస్సింగ్ వాల్యూస్ అంటే ఏయో అనుకోకండి, బట్ మిస్సింగ్ వాల్యూస్లో కూడా కొన్నిసార్లు అన్వాంటెడ్ స్టఫ్ వస్తుంది. అది డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోండి. అన్వాంటెడ్ క్యారెక్టర్ ఫీచర్స్ లాంటివి, ఇట్లా క్వశ్చన్ మార్క్ ఇవ్వటం, లేకపోతే @సింబల్ ఇవ్వటం, లైక్ ఏదో ఒక వాల్యూ ఫిల్ చేయాలి. ఇప్పుడు నేను మీకు డేటా సెట్ ఇచ్చి లైక్ ఒక ఫామ్ ఇచ్చినప్పుడు మీకు ఆ ఫామ్ని ఫిల్అప్ చేయటం ఇష్టం లేదు, బట్ మీరు ఫిల్అప్ చేయాలి అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, నోటుకు వచ్చింది ఫిల్ చేసి నాకు ఇచ్చేస్తారు. సో అట్లా అని చెప్పి అలా అనమాట. అలాంటప్పుడు నాకేంటంటే ఒక మిస్ఇన్ఫర్మేషన్ కానీ, రాంగ్ డేటా కానీ, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అయితే నేను లైక్ ఫేస్ చేయబోతున్నా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ. ఓకే. సో అది నేను దీంట్లో డిస్కస్ చేయట్లేదు. సో నెక్స్ట్, హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్ యూజింగ్ పాండాస్. మనకు పాండాస్లో మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయొచ్చండి. ఓకే. పాండాస్ ప్రొవైడ్ సర్వర్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ టు హ్యాండిల్ వర్క్ విత్ నల్ ఆర్ మిస్సింగ్ వాల్యూస్ ఇన్ ఏ డేటా ఫ్రేమ్. సో మనకి చాలా మెథడ్స్ ఉన్నాయండి ఏంటి ఈ మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయడానికి. ఈజ్ నల్ అనే ఒక మెథడ్. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఎ బులెన్ మాస్క్ ఇండికేట్స్ విచ్ వాల్యూ ఇన్ ద డేటా ఫ్రేమ్ ఆర్ సిరీస్ ఆర్ నల్. ఓకే. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ బూలియన్ మాస్క్. ఓకే, ఏంటంటే లైక్ మన దాంట్లో ప్రతి ఒక్క దానికి ట్రూ ఫాల్స్ అని చెప్పి ఒకటి వచ్చింది. ట్రూ అయితే నల్ అని, ఫాల్స్ అయితే నాట్ నల్ అని. అలాంటి మాస్క్ వచ్చి మొత్తం డేటా ఫ్రేమ్ మొత్తం ఫామ్ అయింది అనమాట. అక్కడ మనం చూడొచ్చు నీ ఈ డేటా ఫ్రేమ్లో కానీ సిరీస్లో కానీ నల్ ఉందా లేదా అని చెప్పి. డేటా ఫ్రేమ్ అంటే మల్టిపుల్ కాలమ్స్ అండ్ రోస్ ఉంటాయండి. సిరీస్ అంటే ఓన్లీ సింగిల్ కాలమ్ ఉంటుందండి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సిరీస్. డ్రాప్ నా దిస్ మెథడ్ రిమూవ్స్ rows or columns containing null values.
సో మీరు డ్రాప్ నాలో ఒక పారామీటర్ ఉంటుంది, రోస్కి రిమూవ్ చేయాలా నల్స్కి రిమూవ్ చేయాలా అని చెప్పి. సో దాన్ని బట్టి మనం ఇచ్చామనుకోండి, ఎక్కడ నల్ వాల్యూస్ ఉన్నా వాటిని రిమూవ్ చేసేసిద్ది అనమాట. ఎక్కడ నల్ వాల్యూస్ ఉన్నా దాన్ని అయితే రిమూవ్ చేసేసిద్ది. సో నెక్స్ట్ అది ఫిల్నా అంటే ఏంటంటే, దిస్ మెథడ్ ఈజ్ ఫిల్స్ నల్ వాల్యూస్ విత్ ఏ స్పెసిఫిక్ వాల్యూ ఆర్ స్ట్రాటజీ. ఓకే, స్పెసిఫిక్ వాల్యూ ఆర్ స్ట్రాటజీతో ఫిల్ చేసిద్ది అనమాట. జనరల్లీ ఫిల్నా యూజ్ యూజ్డ్ అలాంగ్ విత్ మీన్ మీడియన్ మోడ్. ఎలా యూజ్ చేస్తారంటే, మీన్ మీడియన్ మోడ్, మనకి సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ తెలుసు కదా, టర్మ్స్ తెలుసు కదా, మీన్ మీడియన్ మోడ్. మీన్ అంటే ఏంటంటే, ఆ కాలం మొత్తం మీన్ తీసుకొని ఆ మీన్ని ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో వాటిలో పెట్టేసిద్దండి. ఓకే, మీడియన్ కూడా అంతే. కాలంలో ఉన్న వాల్యూస్కి మీడియం ఉంటుంది, మోడ్ కూడా ఉన్న వాల్యూస్కి మోడ్, అలా చేసి వాటిలో పెట్టేస్తూ ఉంటుంది లేని వాల్యూస్లో. ఓకే, దిస్ మెథడ్స్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఫిల్ నల్ వాల్యూస్ విత్ ది మీన్ మీడియన్ మోడ్ ఆర్ ద రెస్పెక్టివ్ కాలమ్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ కాలమ్స్. ఓకే, ఆ రెస్పెక్టివ్ కాలమ్స్ లో మీన్ మీడియన్ మొత్తం ఫిల్ చేసిద్ది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాక్వర్డ్ ఫిల్. ఓకే, బ్యాక్వర్డ్ ఫిల్ ఈజ్ అ మెథడ్ దట్ ఫిల్లింగ్ మిస్సింగ్ వాల్యూస్ విత్ ది నెక్స్ట్ వాల్యూ ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వాల్యూ అనమాట ఇది, లైక్ ఇది గుర్తుపెట్టుకోండి. వాల్యూ ఇన్ ద కాలమ్ ప్రొపగేట్స్ వాల్యూస్ backward. Okay, propagating values backward. It replaces missing values with the first non-null values encoded with the moving backward through the data set. Then explain చేస్తా ఇది. If the missing value is located at the last of the row, it remains missing since it is not a subsequent to fill it. Okay, so backward fill చూద్దాం చూడండి. సో మీరు బ్యాక్వర్డ్ ఫిల్ చూస్తే కనుక మనకు ఒక డేటా సెట్ ఉంది. ఓకే, సపోజ్ మనకు ఒక డేటా సెట్ ఉంది అనుకోండి. జస్ట్ ఒక కాలం వేస్తున్నా అంతే. ఇంకో ఇది మన కాల్ 1 అనుకోండి, దీంట్లో వాల్యూస్ ఉన్నాయి 1 2 3 4. నాన్ 1 2 3 నాన్ 3 4 5 6 నాన్. ఓకే, సో నేను బ్యాక్వర్డ్ ఫిల్ అన్నప్పుడు మనకున్న వాల్యూ ఉంది కదా, ఇక్కడ ఇట్లా పైకి వెళ్ళిద్దండి ఇది. బ్యాక్వర్డ్ వెళ్తా ఉంటుంది. ఓకే, కింద నుంచి పైకి. బ్యాక్వర్డ్ అంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ ఏ వాల్యూస్ లేవు. ఓన్లీ ఇక్కడ నాన్ వాల్యూ ఉంది కదా, నాన్ వాల్యూ కింద మాత్రమే చెక్ చేసుకుంటది. కింద. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ నాన్ ఉంది అంటే ఇక్కడ దాకా మాత్రమే తీసుకుంటుంది. సేమ్ అది కూడా దీనికి కూడా అంతే. సో ఈ నాన్ కింద ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటది, ఏమీ లేవు. సో అందుకని చెప్పి లాస్ట్ పాయింట్ మీరు ఇక్కడ చూస్తే, లాస్ట్ పాయింట్ లో మనం if missing data is located at the last of the column, it remains missing since there is no subsequent value to fill it. ఫిల్అప్ చేయడానికి ఏ వాల్యూ ఉండదు కాబట్టి అలా మనం లాస్ట్ రోని వదిలేస్తాం అనమాట బ్యాక్వర్డ్ ఫిల్లో. సో లైక్ ఇఫ్ మిడిల్లో ఏమైనా వచ్చింది అనుకోండి, మనకి కింద ఉన్నాయి కదా, ఈ కింద ఉన్న వాల్యూస్కి. ఓకే, ఈ కింద ఉన్న వాల్యూస్కి మనం ఎలాంటిదైనా వేసుకోవచ్చు, సెంట్రల్ టెండెన్సీలో ఉన్న థింగ్స్, మీను, ఓకే, మీడియను ఆర్ మోడ్, ఇలాంటివి వేసుకొని వీటిల్లో వేసుకొని ఈ వాల్యూని అయితే ఫిల్ చేస్తాం అనమాట. ఇది బ్యాక్వర్డ్ ఫిల్. ఇది మనకి బ్యాక్వర్డ్ ఫిల్. సో ఫార్వర్డ్ ఫిల్ అంటే ద ఫార్వర్డ్ ఫిల్ మెథడ్ ఫిల్స్ మిస్సింగ్ వాల్యూస్ విత్ ద ప్రీవియస్ వ్యాలిడ్ వాల్యూ ఇన్ ద కాలమ్ ఆర్ ప్రోపగేటింగ్ వాల్యూ ఫార్వర్డ్. ఓకే, మనకి బ్యాక్వర్డ్ అంటే కింద నుంచి పైకి అన్నాం, ఫార్వర్డ్ అంటే మీకు ఆటోమేటికల్గా అర్థం అయిపోవాలి, పైనుంచి కిందకి అన్నమాట. సో ఇట్ రిప్లేసెస్ మిస్సింగ్ వాల్యూ విత్ ద లాస్ట్ నాన్ నల్ వాల్యూ. ఇదేంటంటే లాస్ట్ నాన్ నల్ వాల్యూతో, లైక్ మిస్సింగ్ వాల్యూ విత్ ద లాస్ట్ నాన్ నల్ వాల్యూ. సో దాని ప్రీవియస్ వాల్యూతో చేయొచ్చు, కావాలంటే మనం మీన్ మీడియన్ మోడ్ ఇలాంటి టెక్నిక్స్ వాడు కూడా చేయొచ్చు. లైక్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయండి, ఏదో ఒక టెక్నిక్ వాడి చేసేయచ్చు. వెన్ ద మూవింగ్ ఫార్వర్డ్ దెన్ ద మూవింగ్ త్రూ ద డేటా సెట్, ఈ మిస్సింగ్ వాల్యూ లొకేటెడ్ అట్ ద ఫస్ట్ రోలో ఉంటే ఫిల్అప్ చేయలేం. ఇట్ రిమైన్స్ మిస్సింగ్ సిన్స్ దెర్ ఈస్ నో ప్రీవియస్ వాల్యూ. సో చూస్తే కనుక ఇక్కడ చూడండి, మన కొత్త డేటా సెట్ తీసుకున్నాం, కొత్త రో. సో దీంట్లో నాన్ 1 2 3 4 నాన్ 1 2 3. ఓకే, ఇట్లా ఉంది.
సో ఫస్ట్ వచ్చింది అంటే మనకేంటంటే పైన నుంచి చూసుకుంటాం అనమాట, పైన ఏమి లేవేరా. సో ఇది నాన్గానే ఉండిపోయింది, మన థర్డ్ పాయింట్లో చెప్పాడు వాడు నాన్గా ఉండిపోయింది అని. నెక్స్ట్ నెక్స్ట్ 4 పాయింట్స్ మనకి ఉన్నాయి. సో ఈ నాన్ ఉంది కదా, దీనికి 4 పాయింట్స్ చెక్ చేసుకుంటాం మనం, పైన పాయింట్స్ మాత్రమే చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది పైన నుంచి కిందకు వస్తుంది కాబట్టి పైన పాయింట్స్ మాత్రమే చెక్ చేసుకొని ఈ పైన పాయింట్స్ ప్రకారంగా ఈ నాన్ వాల్యూ ఫిల్ చేస్తాం అనమాట. పైన ఉన్న 4 వాల్యూస్ 4 లైక్ 1+2+3 అట్లా వేసుకొని మీన్ వేసుకోవటం కానీ, లేకపోతే ఎగ్జాక్ట్గా దీని ఉన్న ముందర ఉన్న వాల్యూని తీసుకుని 4 వేసుకోవటం కానీ ఇలా చేస్తాం అనమాట. ఇది ఫార్వర్డ్ ఫిల్. ఓకే, ఇది ఫార్వర్డ్ ఫిల్ అంటాను నేను. నెక్స్ట్, వాట్ ఇఫ్ టార్గెట్ వాల్యూ హ్యాజింగ్ మిస్సింగ్ వాల్యూ. ఓ, ఇది చాలా పెద్ద ప్రాబ్లమాటిక్ అయిపోయింది, ఎందుకంటే టార్గెట్ వాల్యూ అనమాట. సో మనకి లైక్ డిపెండెంట్ వాల్యూతో, సారీ ఇండిపెండెంట్ వాల్యూస్లో ఉండటం వేరు, డిపెండెంట్ వాల్యూలో ఉండటం వేరు. సో ఈ టార్గెట్ ఆర్ క్లాసెస్ ఉంటాయి అనమాట దీంట్లో. మనం ఏదైనా చేయాలన్నా ఇది టార్గెట్ వేరియబుల్ చాలా ఇంపార్టెంట్. రిమూవల్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్. వన్ ఆప్షన్ ఇస్ టు రిమూవ్ ద అబ్జర్వేషన్స్ విత్ ద మిస్సింగ్ వాల్యూస్ ఇన్ ద టార్గెట్ వాల్యూ. దిస్ అప్రోచ్ ఒకవేళ తీసేసాం అనుకోండి, ఇందా చెప్పా కదా 30% 5% అని చెప్పి. సో దిస్ అప్రోచ్ కెన్ బి వయబుల్. ద నెంబర్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ ఇస్ రిలేటివ్లీ స్మాల్ కంపేర్ టు ద ఓవరాల్ డేటా సెట్. మన డేటా సెట్లో చాలా చిన్నదనుకోండి, రిమూవ్ చేసేయచ్చు. However, the removing missing values may reduce the sample size and the potentially affect the performance of your analysis. సో ఒకవేళ మన డేటాలో 30% 40% నల్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మన డేటా సెట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో వాట్ వీ నీడ్ టు డూ ఎట్ దట్ టైం, మనం ఆ టైంలో ఏం చేయాలి అని చెప్పి వీ నీడ్ టు థింక్ అనమాట. ఓకే, ఆ టైంలో మనం లైక్ ఇట్ మైట్ బి చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. బట్ వీ నీడ్ టు టేక్ ఎవ్రీ టైమ్ లైక్ if it is a client project, we need to take suggestions from them, or if it is personal, so we can go from the below technique. Okay, imputation. Another approach is to impute or fill the missing values in the target value variable. సో ఇంప్యుటేషన్ ఉంటుందండి. ఇంప్యుటేషన్ లైక్ ఇంప్యుటేషన్స్లో చాలా థింగ్స్ ఉంటాయండి. ఓకే, ఇంప్యుటేషన్కి సపరేట్ అల్గరిథమ్స్ కూడా ఉంటాయి, కేఎన్ఎన్ ఇంప్యుటేషన్ అని చెప్పి. ఓకే, సో లైక్ ఇంప్యుటేషన్కి అయితే సపరేట్ లైబ్రరీ కూడా ఉంటుంది, అక్కడక్కడ దొరుకుతాయి కూడా మనకి. సో యూజింగ్ మీన్ ఇంప్యుటేషన్, మీడియన్ ఇంప్యుటేషన్. ఇంప్యుటేషన్ అలౌస్ యూ టు రిటైన్ అబ్జర్వేషన్స్ విత్ మిస్సింగ్ టార్గెట్ వాల్యూస్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీన్ ఇంప్యుటేషన్ ఉంది. మీన్ అంటే మీన్ కనుక్కొని ఇంప్యూట్ చేయటం, మీడియన్ కనుక్కొని ఇంప్యూట్ చేయటం. ఓకే, కేఎన్ఎన్ ఇంప్యుటేషన్ అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ క్లస్టర్స్ అంటే. సో ఎలా అంటే కేఎన్ఎన్ క్లస్టర్స్ కాదు. సో కేఎన్ఎన్ అంటే నియరెస్ట్ నైబర్ని కనుక్కొని దాని ప్రకారంగా దాంట్లో ఇంప్యూట్ చేస్తూ ఉంటుంది. సారీ, క్లస్టర్స్ కాదండి. ఓకే, కే మీన్స్ క్లస్టర్స్ అది. ఓకే, ఇంప్యుటేషన్ అనమాట. దేర్ బై ద ప్రిజర్వింగ్ ద శాంపుల్ డేటా. ఓకే, దట్స్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ అబౌట్ ద నల్ వాల్యూస్. సో లైక్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మనకేంటంటే ప్రోటాన్ అనే ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే మన కింద టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తే దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ codenetra.com అనే వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తాం, దాంట్లో వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. ఓకే, ఓకే గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే, బై బై.